చిల్డ్రన్ ఈరోజు ఒక బేసిక్ కాన్సెప్ట్ చెప్పుకోబోతున్నాం. ఇది బేసిక్ కాన్సెప్ట్స్ వీడియోలో పెడుతున్నాను. పర్టికులర్గా 6th క్లాస్ 7th క్లాస్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా కన్వర్షన్స్ ఈజీగా ఉంటుంది. అదేంటంటే పర్సంటేజ్ ఇచ్చి ఫ్రాక్షన్గా కన్వర్షన్ చేయడం కానీ, డెసిమల్గా కన్వర్షన్ చేయడం కానీ, రేషియోగా కన్వర్షన్ చేయడం కానీ చేయటం. పర్సంటేజ్ ఇస్తే డివైడెడ్ బై 100 చేస్తాం. పర్సంటేజ్ ఇచ్చి ఫ్రాక్షన్ కన్వర్షన్ చేయమన్నారు అనుకోండి, ఫ్రాక్షన్ కన్వర్షన్ చేయమంటే డివైడెడ్ బై 100 చేస్తాం. అలాగే పర్సంటేజ్ ఇచ్చి డెసిమల్ ఫామ్గా మార్చమన్నారు అనుకోండి, డివైడెడ్ బై 100 చేస్తాం. అలాగే పర్సంటేజ్ ఇచ్చి మళ్ళీ రేషియో చేయమంటే డివైడెడ్ బై 100 చేస్తాం. ఆ 3 సమ్ములు మొదట చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకొక మోడలు రివర్స్లో అంటే ఏంటవుతుంది చూద్దాం. పర్సంటేజ్ ఇవ్వకుండా ఫ్రాక్షన్ ఇస్తారు. చూడండి, ఫ్రాక్షన్ ఇస్తారు, పర్సంటేజ్లోకి మార్చాలి. ఫ్రాక్షన్ ఇస్తే పర్సంటేజ్లోకి మార్చాలి, 100తో మల్టిప్లై చేస్తాం. డెసిమల్ ఇస్తారు, పర్సంటేజ్కి మార్చాలి, 100తో మల్టిప్లై చేయాలి. రేషియో ఇస్తారు, పర్సంటేజ్కి మార్చాలి, 100తో మల్టిప్లై చేయాలి. బోత్ కంటెంట్స్ ఒకే ఒక ట్రీ డయాగ్రామ్. దీన్ని బ్రెయిన్ మ్యాపింగ్ అంటారు. ఇది పిల్లలకి బాగా అర్థమయ్యేటట్టు ఉంటుంది. ఫస్ట్ పర్సంటేజ్ చేయడం చెప్తాను. పర్సంటేజ్ ఇచ్చి చూసుకోండి, పర్సంటేజ్ ఇచ్చి మనకి ఫ్రాక్షన్గా కన్వర్షన్ చేయడం ముందుగానే చెప్పాను. డివైడెడ్ బై 100 చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ కూడా రాసి పెడుతున్నాను. ఎక్స్ప్రెస్ 75% యాజ్ ఫ్రాక్షన్. ఎక్స్ప్రెస్ 75% యాజ్ ఫ్రాక్షన్. 75% రాస్తాం. పెర్ సెంట్ అంటే 75/100. పెర్ సెంట్ మీన్స్ 100. 75ని 75/100 వేసాం. దీన్ని కట్ చేస్తే 25 3s are 75, అలాగే 25 4s are అంటే 100. 3/4 వచ్చింది. ఇదేంటి? ఫ్రాక్షన్ ఎలా చెప్తాం? P/Q ఫామ్ లేదా A/B ఫార్మాట్లో ఉంటే దాన్ని ఫ్రాక్షన్ అంటారు. న్యూమరేటర్ బై డినామినేటర్ ఉంటే దాన్ని ఫ్రాక్షన్ అంటాం, మనకు తెలుసు. ఇది ఒక మోడల్. డెసిమల్ ఇచ్చి చూడండి, ఎక్స్ప్రెస్ పర్సంటేజ్ ఇస్తారు, పర్సంటేజ్ ఇచ్చి డెసిమల్ ఫామ్లోకి కన్వర్షన్ చేయడం. సేమే డెసిమల్ అంటే పర్సంటేజ్ ఇచ్చి డెసిమల్లోకి మార్చడం. ఎనీహౌ 75% తీసుకున్నాం, యాజ్ డెసిమల్ మార్చాలి. యాజ్ డెసిమల్ అంటే 75% యాజ్ టీజ్ రాసాం. 75/100. ఇక్కడ చూడండి, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి న్యూమరేటర్లో. డినామినేటర్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 after 2 zeros ఉన్నాయి. కాబట్టి లెఫ్ట్ సైడ్ 2 digits తర్వాత పాయింట్ పెట్టాలి. సో 1 2 అంటే 5 7 బిఫోర్ ఒక పాయింట్ పెట్టాలి. దానికి ముందు ఏ నెంబర్ లేదు కాబట్టి 0 పెడతాం. ఏదైనా అదర్ నెంబర్ ఉంటే ఆ నెంబర్ ఉంచుతాం, నో ప్రాబ్లం. ఇక్కడ ఏ నెంబర్ లేకపోతే 0 పెడతాం. 0.75. దీన్ని డెసిమల్ ఫామ్ అంటాం, డెసిమల్ ఫామ్. అలాగే పర్సంటేజ్ ఇచ్చి చూసుకోండి, పర్సంటేజ్ ఇచ్చి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పర్సంటేజ్ ఇచ్చి దాన్ని రేషియోగా కన్వర్షన్ చేయడం. రేషియోగా కన్వర్షన్ చేసేటప్పుడు కూడా ఏం చేస్తాం చూడండి. పర్సంటేజ్ ఇచ్చేటప్పుడు రేషియో కన్వర్షన్ చేసేటప్పుడు నేను చెప్పాను, ఏ నెంబర్కైనా పర్సంటేజ్ టు ఈ 5 చేయాలంటే డివైడెడ్ బై 100 చేయాలి. సో ఎక్స్ప్రెస్ 75% యాజ్ రేషియో అని ఇచ్చాం క్వశ్చన్. సో 75% 75/100. మళ్ళా కట్ చేస్తాం. 25 3s are 75 అవుతుంది. 25 4s are 100 అవుతుంది. సో 3/4 అంటే ఇది ఏంటవుతుంది? ఫ్రాక్షన్ ఫార్మాట్ అవుతుంది. కానీ రేషియో ఫార్మ్ అంటే A/Bని రేషియో ఫార్మాట్ అంటే A/B అంటాం. అలాగే 3/4 అంటే 3:4 3:4 అంటామట. దీన్ని E/B అని సింబల్ చెప్తాం, మీకు ఆల్రెడీ తెలుసు. మనం ఈస్ట్ అని చదివేస్తాం. E/B యాక్చువల్లీ 3:4. ఓకే, దిస్ ఈజ్ ద రేషియో ఫామ్. రివర్స్లో మనం నేర్చుకున్నది ఇప్పుడు చెప్పుకుంటున్నాం. రివర్స్లో ఇంకొక కంటెంట్ అదేంటంటే, ఒక్కొక్క దాన్ని ఇచ్చేటప్పుడు ఫ్రాక్షన్ ఇస్తారు. ఫ్రాక్షన్ని పర్సంటేజ్గా కన్వర్షన్ చేయాలి. ఫ్రాక్షన్ని పర్సంటేజ్గా కన్వర్షన్ చేయాలంటే
ఇంటూ 100 చేయాలి. అలాగే డెసిమల్ ఇస్తారు, డెసిమల్ని పర్సంటేజ్గా రాయాలి, ఇంటూ 100 చేస్తాం. అలాగే రేషియో ఇస్తారు, పర్సంటేజ్లోకి మార్చాలి, ఇంటూ 100 చేస్తాం. ఈ పాయింట్ని మాత్రం చాలా బాగా క్యాచ్ చేయండి. ఇది ఒరిజినల్గా మనకి ఐసిఎస్సి సిలబస్లో ఉంటాయి. ఐసిఎస్సి సిలబస్లో 7th టాపిక్లో అంటే 7th చాప్టర్లో ఉండే పార్ట్లు ఇవన్నమాట. సో మీకు ఈజీగా సమ్స్ ఇచ్చేటప్పుడు మనకు సిబిఎస్ఈ ప్యాటర్న్ లేదా స్టేట్ ప్యాటర్న్ అయితే ఉండే చాప్టర్లు కూడా రేషియో అండ్ ప్రపోర్షన్ ఓరియంటెడ్ సమ్స్లో ఉంటాయి. ఓకే, చాలా ఈజీగా కన్వర్షన్ చేయడానికి రేషియో ప్రపోర్షన్ ఓరియంటెడ్ ఇంక్లూడింగ్ ప్రాఫిట్ లాస్ పర్సంటేజ్ సమ్లు కూడా వీటి మీద బేస్ అవుతాయి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా అర్థం చేసుకొని చేయండి. ఒకటి ఫస్ట్ ఒక ఫ్రాక్షన్ ఇచ్చారు, ఎక్స్ప్రెస్ 7/4 యాజ్ పర్సంటేజ్. ఇక్కడ ఈ నెంబర్ తీసుకోవాల్సిన అవసరం లేదు, వేరియస్ సమ్స్ నేను చెప్తాను, ఆ సమ్స్ చెప్పేటప్పుడు మీకు ఉపయోగపడుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం 7/4 తీసుకున్నాం. సమ్ అదర్ ఫ్రాక్షన్ యూ కెన్ టేక్, నో ప్రాబ్లం. 7/4 ఏం చెప్పాను, ఒక ఫ్రాక్షన్ ఇచ్చి పర్సంటేజ్లోకి మార్చాలంటే ఇంటూ 100 చేస్తాం, ఇంటూ 100%. సో ఇక్కడ కట్ చేస్తే 4 1s are 4 25s are అవుతుంది. 4 25s are అంటే 7 × 25. యాక్చువల్గా 25 4s are అయితే 100, 8 25s are అయితే 200. కానీ ఇక్కడ 7 25s are కాబట్టి 175% వస్తుంది. లేదా మల్టిప్లై చేసుకోండి. 7 5s are 35, 5 3, అలాగే 7 2s are 14 ప్లస్ 3 చేస్తే 175% అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ చూడండి, ఎక్స్ప్రెస్ 1.75 యాజ్ పర్సంటేజ్. ఇదేంటి, ముందు ఫ్రాక్షన్ని పర్సంటేజ్గా మార్చాం. ఇదేంటి, డెసిమల్ 1.75 అన్నాడు. డెసిమల్ని ఫ్రాక్షన్గా కన్వర్షన్ చేసాం. సో డెసిమల్ని ఫ్రాక్షన్గా కన్వర్షన్ చేసేటప్పుడు ఇంటూ 100 చేయాలని చెప్పాను. 100% అని రాస్తాం, పర్సంటేజ్ సింబల్ వాడతాం. డెఫినెట్గా మీరు పర్సంటేజ్ సింబల్ మర్చిపోకండి. ఇదిగోండి, ఇక్కడ పర్సంటేజ్, ఇక్కడ కంటిన్యూషన్, ఇక్కడ కూడా పర్సంటేజ్ సింబల్ వస్తుంది. 1.75 ఇంటూ 100%. సో 1.75 అంటే 175. పాయింట్ ఆఫ్టర్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 2 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి 1 after 2 zeros యూ కీప్. సో ఇది 100 అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ 100% మల్టిప్లై చేసాం. 100 క్యాన్సల్, 175% అవుతుంది. ఇది ఒక కంటెంట్. ఇంకొకటి లాస్ట్గా ఉండేది ఏంటంటే ఎక్స్ప్రెస్ రేషియో 7:4 యాజ్ పర్సంటేజ్. ఇక్కడ రేషియో ఓరియంటెడ్ని పర్సంటేజ్గా మార్చాలి అంటే ఇంటూ 100 చేయాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్, పైవన్నీ ఒకటే. 7:4 అంటే 7:4 అంటే యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 7:4ని చూడండి. A:B అంటే దాని అర్థం A/B. రివర్స్లో కూడా అలా పనిచేస్తుంది. A/B = A:B. సో 7:4 అంటే 7/4 ఇంటూ 100 కట్ చేస్తాం. 4 1s are 4 25s are 4 25s are అంటే 7 × 25. 7 × 25 అంటే ఇప్పుడే మల్టిప్లై చేసాం. మల్టిప్లై చేసిన వాల్యూ ఇక్కడ రాసుకున్నాం. 7 × 25 175. సేమ్ వాల్యూ 7 × ఇక్కడ 4 1s are 4 25s are కాబట్టి 4 25s are 100. సో 7 × 25 అంటే 175%. ఇది అన్ని రకాల మోడల్స్కి ఉపయోగపడే ఒక క్వశ్చన్. చిల్డ్రన్, బేసిక్ కాన్సెప్ట్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత బాగా మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ అయిపోతే వీటి మీద సమ్ములు కొంచెం చెప్పేసుకుంటాం. జాగ్రత్తగా రాసి వేరియస్ సమ్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకైతే స్టేట్ సిలబస్లో అయితే రేషియో అండ్ ప్రపోర్షన్ లెసన్లో ఆ పార్ట్ ఉంటుంది, కంటెంట్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే కొన్ని కాన్సెప్ట్స్ ఐసిఎస్సి సిలబస్లో కూడా ఇవే మోడల్స్ ఉంటాయి. సో దాని కంటెంట్లో కూడా చెప్పొచ్చు. అంటే మీకు స్టేట్ సిలబస్లో అయితే కంపేరింగ్ క్వాంటిటీస్ అంటారు. కంపేరింగ్ క్వాంటిటీస్ చాప్టర్ 7లో ఉన్న సమ్లు అవుతాయి అన్నమాట. 7లో ఉండే సమ్లు ఈ మోడల్స్తో వస్తాయి. మీరు సమ్స్ చేసేటప్పుడు చూద్దాం కానీ వీటిని ఒక్కొక్క కంటెంట్స్ ఎంత ఈజీగా ఉంటాయి. కాకపోతే ఇంత లెవెల్ ఆఫ్ డెప్త్ క్వశ్చన్స్ మనకి ఇవ్వరు స్టేట్ సిలబస్లో. కానీ మీ క్వశ్చన్స్ చేసేటప్పుడు నేను వేరియస్ సిలబస్ చెప్తున్నాను. అంటే స్టేట్ సిలబస్ ఒకటి, సిబిఎస్ఈలో ఆర్డి శర్మ మోడల్ ఒకటి, ఆర్ఎస్ అగర్వాల్ కొన్ని క్వశ్చన్స్, అలాగే ఐసిఎస్సి సిలబస్ క్వశ్చన్స్, ఇలా వేరియస్ క్వశ్చన్స్ ఇవ్వడం వల్ల టఫ్నెస్ మీకు అర్థమైపోతుంది. చాలా ఈజీగా చేయొచ్చు. చిల్డ్రన్,
వాచ్ చేసిన తర్వాత ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది నాకు మంచి సపోర్టివ్గా ఉంటుంది. యూ కెన్ షేర్ యువర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో దిస్ వీడియో. సో దే విల్ బీ వెరీ హ్యాపీ టు లెర్న్ ఈజీ మెథడ్. ఇది బ్రెయిన్ మ్యాపింగ్ అని అంటారు. చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటుంది. సో హ్యావ్ ఎ నైస్ డే చిల్డ్రన్. థ్యాంక్ యూ.